అవును. మరొక విషయం చెప్తున్నాను ఆర్కే గారు. హ్మ్. ఎంత అద్భుతమైన విషయం అంటే హ్మ్. నిజంగా నా జీవితంలో ఇంతవరకు చూడలేదు ఓకే. ఈ మార్పు. ఈ మార్పు ఎందుకొస్తున్నదంటే ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది. ఈరోజు సామాన్యుడు గూడా భయపడకుండా ఉన్నాడు. భారతదేశంలో హ్మ్. సామాన్యుడు భయపడకుండా ఉన్నాడు. నిశ్చలంగా, నిర్భయంగా ఎందుకున్నాడంటే హ్మ్. ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. కలేజా ఉన్న ప్రభుత్వం, మగధీరుడైన ప్రభుత్వం ఉన్నది అనే ధైర్యంతో వాడు ఏదైతే ఆశించి ఆడవాళ్ల ముందు తమ భర్తల్ని అవమానించి చంపాడో, ఈ సంఘటన చూసినటువంటి హిందువులు భారతదేశంలో ముస్లింల వేలాది మంది ఊచకోతలు కోస్తారు, మత కలహాలు జరుగుతాయని వాడు ఊహించాడు. హ్మ్. కానీ ఈరోజు ఇక్కడ భారతీయుడు, సగటు భారతీయుడు చలించల. ఎందుకు చలించలేదు? మా నాయకుడు చూసుకుంటున్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు. మాకేం ఆయన కాదు. చూసుకుంటాడు హ్మ్. అని ఒకటి. రెండవది అందరూ వాళ్ళు చెప్పినప్పుడు మోడీకో ఇంతవరకు మోడీకో బోలో బోలో అన్నారు. మేము చెప్పాం మోడీకి. ఆయన ఏం చేయాల్సినాడో ఆయన చేస్తున్నాడు. ఆయన మోడీ చేశాడుగా. ఇద్దరు అపర రుద్రలను, హ్మ్. మహంకాళులను ఆధిపత్యం ఇచ్చి పంపించాడు. వాళ్ళంతు చూశారు వాళ్ళు.